నేనైతే ఈరోజు నిమిషాంబిక టెంపుల్‌కి బయలుదేరుతున్నాను. నాకైతే చాలా లేట్ అయిపోయింది. కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు. ఎందుకో ఏమో ఈరోజైతే వాళ్ళు కాల్స్ మీద కాల్ చేయడంతో నాకు ఇంకా పని లేట్ అయిపోయింది. ఇక వాటర్ రావడంతోనే ఇంట్లో పని ఎందుకంటే ఫ్రైడే కదా! శుక్రవారం రోజు ఇక ఇంట్లో క్లీనింగ్, పూజ అదంతా ఇంకా వర్క్ ఉండటంతోనే చాలా లేట్ అయిపోయింది. ఆ లేట్‌కి కూడా ఒక కారణం ఉందేమో మేబీ అని నాకు తర్వాత తెలిసింది. నిమిషాంబిక టెంపుల్‌లో మా చెల్లి, అక్క వాళ్ళు మొక్కుకున్నారు. మొక్కుబడి ఉన్నది. అదే వడిబియ్యం పోస్తామని. సో, ఆ వడిబియ్యం అయితే పోయడానికి నన్ను రమ్మన్నారు. మిగతా వాళ్ళ సిస్టర్స్ కూడా వచ్చేసారు. వాళ్ళందరూ రీచ్ అయ్యారు గానీ, నేను మాత్రం రీచ్ అవ్వలేకపోయినా. అదేంటో తెలీదు. తర్వాత తెలిసింది ఎందుకు లేట్ అయిందో అని. ఆ దేవత ఎందుకు లేట్ చేసిందో అని. తర్వాత చెప్తా నేను. టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు గదా! లోపలికెళ్ళి డైరెక్ట్‌గా అమ్మవారికి మనం పూజలు చేయలేకపోతాం గాబట్టి, ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు బెట్టేసి డైరెక్ట్‌గా మనం పూజ చేసుకోవడానికి ఒక సౌకర్యాన్నయితే కల్పించారు ఇక్కడ. సో, అందరూ కలిసి అయితే దీపాలు బెట్టేసి కొందరు నిమ్మకాయ దీపాలు గూడా వెలిగించారు. నెయ్యి దీపాలు అవన్నీ చేసుకుంటూ పూజలైతే చాలా హ్యాపీగా చేసుకుంటున్నారు ఇక్కడ. ఇక్కడైతే కాళ్ళు కడుక్కోవడానికి పెట్టారు. దీని పక్కనే మనకు టెంకాయ కొట్టడానికైతే ఫెసిలిటీ పెట్టారు. లోపల నాట్ అలౌడ్ అని చెప్తే, సరే అన్నాక టెంకాయ కొట్టేసి ఇక్కడికొచ్చాము. ఎంటర్ అయ్యాను లోపటికి. ఎంటర్ అవ్వగానే నాకు నవగ్రహాలు కనిపించాయి. ఇక లోపలికెళ్తా ఉంటే జనాలైతే చాలా అంటే చాలా మంది ఉన్నారు. నిజంగా శుక్రవారం అయితే నిమిషాంబిక టెంపుల్ దగ్గరైతే ఒక జాతర సాగినట్టయితే సాగుతుంది. ఎప్పుడైనా నా అంతట నేను మాత్రం రాలేదు ఈ టెంపుల్‌కి. 2 టైమ్స్ మా అక్క, చెల్లి వాళ్ళు ఎక్కడో ఫోన్లలో చూసి ఎవరో చెప్తే రావడం అయితే జరిగింది. నాకు దగ్గరలో ఉన్నా కూడా నేను రాలేకపోయాను. కానీ 2 టైమ్స్ వాళ్ళ వల్లనే రావడం అయితే జరిగింది. మరి మూడోసారి చూడాలి ఈ అమ్మవారు నన్ను ఎలా రప్పించుకుంటుందో. ఎందుకంటే నేను ఒక 16 చుట్లు తిరిగి ఒక కోరిక అయితే కోరుకున్నాను. ఆ కోరిక ఇందులో ఉన్నవాళ్ళు పంతులైతే చెప్పారు. ఈ అమ్మవారికి ఒక విశిష్టత ఉన్నది అనేసి 16 చుట్లు తిరిగి ప్రదర్శనలు చేసుకొని ఒక మొక్కు కోరుకుంటే ఆ కోరిక 21 మినిట్స్‌లో లేదా 21 డేస్‌లో నెరవేరుతది అనేసి. కొందరికైతే ఆ క్షణమే నెరవేరింది అంటున్నారు. కొందరికి టైం పట్టింది. కొందరికి వెంటనే జరిగింది అని చెప్పారు. చూడాలి ఇంకా. చూడండి ఇక్కడ మిగతా టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో, ఆ టెంపుల్స్ గూడా ఇక్కడ నిజంగా వీళ్ళు వీడియో తీయనిస్తలేరు ఫ్రెండ్స్. మనం తీస్తేనే గదా మనకు ఎక్కడ ఏంది అనేది పబ్లిక్‌కి చెప్తాము. ఆల్రెడీ ఉన్నాయి చాలా వీడియోసు. నా ఛానల్‌లో పెట్టుకుందామంటే అస్సలు ఛాన్స్ లేకుండే. వినాయకుడి టెంపులు, ఇక్కడ మళ్ళీ సీతారాముల వారి లక్ష్మణ్‌ది ఉంది. సాయిబాబా, దత్తాత్రేయుడు ఇట్లా లైన్‌గా పెట్టారనమాట. నెక్స్ట్ శివలింగము, శివయ్యది పెట్టారు. చూడండి ఎంత రద్దీగా ఉన్నారో జనాలు అయితే. అసలు ఫ్రైడే రోజైతే అబ్బా! చాలా అంటే చాలా రష్ ఎంత విశిష్టత లేకుంటే వస్తారు టెంపుల్‌కి కదా! శివయ్య తర్వాత ఇక్కడ నవగ్రహాలు పెట్టారు. నవగ్రహాలు కాదు, ఇక్కడ నాగులమ్మలనమాట. నాగదేవతలు. తర్వాత ఆంజనేయ స్వామి టెంపులు. ఇవన్నీ పెట్టేశారు. సో, నెక్స్ట్ అయితే మేమైతే ఇట్లా దర్శనం అయితే చేసేసుకున్నాము. 16 చుట్లు తిరిగేశాను. మా అక్క అయితే 108. ఇంకోటండి నేను చెప్పడం మర్చిపోయాను. మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు 16 ప్రదర్శనలు చేసుకొని, ఒక కోరిక కోరుకొని, నెరవేరిన తర్వాత 108 ప్రదర్శనలు చేయాలి అంట. సో, మా అక్కకైతే మరి ఏం నెరవేరిందో నేనైతే అడగలేదు. సో, నెరవేరినందుకు ఒడిబియ్యం పోసేశారు. 108 తిరుగుదామని అనుకునేసరికి 51 అయినాయి. ఆ లోపే ఇంకా ప్రదర్శనలు ఆపేయండి అంటే సరే అని మా అక్క ఆపేసింది. నిద్రపోకముందే 108 క్లోజ్ చేయాలంట. లేదా తర్వాత 3 తర్వాత చేద్దామని అనుకుంది. కానీ కుంకుమార్చన ఉందని అన్నారు. సరే నెక్స్ట్ టైం తెచ్చుకుంటదేమో మళ్ళీ. ఇక్కడ సేవ చేసేవాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ వడిబియ్యం పోసేవాళ్ళు ఇక్కడ పోస్తున్నారు. ఎందుకంటే లోపల ఎట్లాగో రద్దీగా ఉంది, మీరు చూశారు కదా! ఇక్కడ అమ్మవాళ్ళను సపరేట్‌గా పెట్టేసి వడిబియ్యం పోసేవాళ్ళు పోస్తున్నారనమాట. ఇక్కడ అమ్మవారివి వడిబియ్యం పోసేవాళ్ళు గాజులు, చీరలు ఇవన్నీ సమర్పిస్తారు కదా అమ్మవారికి. సో, ఇక్కడ వీళ్ళు అవన్నీ తెచ్చి సేల్ చేస్తున్నారు అనమాట. ఇవి అమ్మవారివన్నీ.
బాగున్నాయి చీరలు కూడా. ఒక్కొక్కరు కూడా మంచిగా అసలు తెచ్చి వడిబియ్యం, ఎందుకంటే వాళ్ళకి అంత మంచిగా అవుతుంది కాబట్టి అమ్మవారిని చాలా మంచిగా పూజిస్తున్నారు ఇక్కడ. వాళ్ళకి ఇష్టమైన తోచినంతలో సమర్పించుకుంటున్నారు అమ్మవారికి. ఇక్కడైతే బొట్టు చూడండి, బొట్టు కూడా ఒక జబ్బలో చేసి పెట్టారు. అమ్మవారిది కుంకుమ మీకు కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో చూడని వాళ్ళకు కూడా అంతా మంచిగా జరుగుతుంది నిజంగా. చూడాలి ఇక మూడోసారి దేవత దగ్గరికి నేను వెళ్ళాలి, నా అంతటా నేను వెళ్ళాలి. ఇక మా వాళ్ళు అయితే బియ్యం పోసి వచ్చి కూర్చున్నారు ఇక్కడ కాసేపు. ఇక తర్వాత అన్నదానం అయితే స్టార్ట్ అయ్యింది. ఇక క్యూలో అయితే మేము నించున్నాము. అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి శుక్రవారం అయితే ఇక్కడ అన్నదానం చేస్తారు గుళ్ళో, టెంపుల్లో. చాలా అంటే చాలా మంది వస్తున్నారు, అసలు క్యూ అయితే చాలా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ప్రతి ఒక్కరు మీకు కూడా ఒకవేళ నా వీడియో చూసిన తర్వాత రండి ఫ్రెండ్స్. ఇక్కడ బోడుప్పల్లో నియర్ బై ఉంటుంది. ఎవరికైనా లొకేషన్ కావాలంటే చెప్పండి, నేను ఫ్రెండ్స్. ఇక వీళ్ళు నవ్వుతారు చూడు మాట్లాడుతుంటే. మేము నిమిషాంబిక టెంపుల్కి వచ్చిన బియ్యం పోయడానికి. అయిపోయిందా ఫ్రెండ్స్? అయిపోయింది. ఓవర్. ఇలా భోజనానికి లైన్ నించుంది. ఎంతసేపు అయింది ఫ్రెండ్స్? నేను వచ్చి 10 o'clock వచ్చాము. 10 o'clock నుంచి ఇప్పుడు 1 అయిపోయింది. 1 అయిపోయింది. 2 అయినా నేను దేవుడి కోసం నించోవాలి కదా. అదే ఏమంటారు దాన్ని తిరగడానికి, దర్శనమా? దర్శనం కావడానికి 1 hour పడుతుందండి. కాదు, ఏమంటారు తిరగడాన్ని ఏమంటారు? 16 దర్శనం కంప్లీట్ అయిపోయింది. ప్రదక్షిణాలు దర్శనం కంప్లీట్ అయిపోయింది. ప్రదక్షిణాలు కావడానికి 1 hour పట్టిందండి. నెక్స్ట్ బియ్యం పోసేసినాము, అమ్మవారికి అయిపోయిన తర్వాత అన్నదానంకి లైన్ కట్టినాము. ఇప్పుడు ఎంత టైం పట్టదు? ఇప్పుడు ఇంకా 2 hours పట్టదు. 2 hours అయినా ఓపిక ఉంటుందండి. అంతేనా? అంతే దైవభక్తి అంతే ఉండాలి కదా. ఉన్నాం కాబట్టి ఈమె పడిపోతుంది చూడండి ఫ్రెండ్స్. ఏం లేదు, ఓపిక లేదట. నీకుందా? ఉంది, కొద్దిగా ఎనర్జీ ఉందబ్బా. టీ తాగేసి వచ్చిన వాళ్ళు టీ కూడా తాగలేదంట. అయ్యో, టీ తాగలేదా? కరుణిస్తలే. టైం వచ్చావా? ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? బాగుందా? చూసారు కదా, ఎక్కడ పోయినా మన కామెడీ, సరదా, ఫన్ అనేది ఎక్కడ పోయినా ఉంటుంది. ఇక్కడ పక్కనే మనకు కనిపిస్తున్న దేవాలయం అయితే పోచమ్మ అమ్మవారి ఆలయం అండి. పక్కనే ఇది కూడా టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కూడా నాగదేవతలను ప్రతిష్ఠించారు చెట్టు చుట్టూ. పక్కన అంటే టెంపుల్ ఇక పక్కనే నిమిషాంబిక టెంపుల్ కూడా లోపల చూసారు కదా, అలంకరణ కానీ అసలు ఎంత బాగుంది. సో ఈ పక్కన ఉన్న పోచమ్మ ఆలయం కూడా చాలా పెద్ద ఉందండి, కూర్చోడానికి చాలా విశాలంగా ఉంది. నిజంగా ప్రశాంతత కావాలంటే నిజంగా టెంపుల్స్కే రావాలండి, ఆలయాలకి. ఎంత ఎంత ప్రశాంతంగా ఉందంటే మనము దేవుణ్ణి దర్శించుకొని కాసేపు కూర్చుంటాం చూడు, ఆ కూర్చున్న టైంలో అయితే నిజంగా ఎంత బ్రెయిన్లో ఎంత తికమక, ఎంత బాధగా ఉన్నా కూడా మనం కూర్చొని అలా 1-2 నిమిషాలు కూర్చున్నా కూడా ప్రశాంతతనే వేరబ్బా. నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక ఈ క్యూ ఎప్పుడవుతుందో ఏమో అని చూస్తూ ఉన్నాం. ఇక ఫుల్ రష్, ఒక్కరు వస్తూనే ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడికి అందరూ. సో ఇక మా లైన్ అయితే ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్. ఇక మొత్తానికైతే గుడి లోపల నుంచే దారి పెట్టారు భోజనాలకు కూడా. సో చూస్తున్నారు కదా లోపల ఎంత మంచిగా ఉందో. నేను ఇక అప్పుడు ప్రదర్శనలు చేస్తుంటే ఫుల్ రష్ ఉన్నారు, ఇప్పుడైతే కొంచెం లైన్ బై లైన్ పంపిస్తున్నారు. చాలా సూపర్గా ఉంది కదా అలంకరణ అయితే, డెకరేషన్స్ అంతా లోపల బాగున్నాయి అసలు.
మా వాళ్ళు అయితే నించోలేకపోయారు, ఎందుకంటే పొద్దున ఏం తినకుండా వచ్చారట. మొత్తానికైతే ఇక మేము అన్నం పెట్టేసుకొని బయట కూర్చొని తిన్నాము. ఇక వాటర్ కూడా అసలు అయిపోయినాయి తెలుసా. ఇక మేము తెచ్చుకునే ఇక మనిషి కొన్ని తాగేసినాము, ఎందుకంటే అంతమంది జనాలు వస్తున్నారు గుడికి, టెంపుల్కి. ఒకసారి మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళిపోతున్నాం.